హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఒక కప్పు పల్లీలతోటి మనం ఎలా స్వీట్ రెడీ చేసుకోవచ్చు. ఎంత సింపుల్గా, చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మరి ఈ పల్లీ బర్ఫీ తయారు చేసే ముందు మన ఛానల్కి ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ వల్ల మన ఛానల్ గ్రోత్ అనేది పెరుగుతుంది. ప్లీజ్. ముందుగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసుకుని ఒక కప్పు పల్లీలు తీసుకుని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని వేయించుకోవాలి. సుమారుగా ఇవి పావు కిలో పల్లీలు అయితే సరిపోతుంది. ఇంకా ఎక్కువ క్వాంటిటీ కావాలంటే అరకిలోతో కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇలా తొక్క ఊడి వరకు వేయించేసుకుని ఇవి ఒక ప్లేట్లోకి వేసేసుకుని చల్లారిన తర్వాత పొట్టు తీసేసుకోవాలి. కొంచెం లైట్గా వేడిగా ఉన్నప్పుడే మనం చేతితో ఇలా నలిపినట్లయితే కనుక పొట్టు అంతా వచ్చేస్తుంది. ఇలా పొట్టు అంతా తీసేసుకున్న వీటిని ఒక మిక్సీ జార్లో వేసేసుకుని మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. ఈ స్వీట్ మనం బయట కొనాలంటే చాలా కాస్ట్ ఉంటుంది, అలాగే క్వాలిటీ కూడా ఉండదు. మనం చేసుకున్నట్లయితే మంచి క్వాలిటీగా ఉంటుంది. ఇది ఇలా పౌడర్లో వేసేసుకున్న తర్వాత ఒక జాలి గరిటె తీసేసుకుని జల్లించుకోవాలి. ఒక స్పూన్తో కానీ ఏదన్నా గరిటెతో కానీ ఇలా అంటే కనుక మొత్తం అంతా వెళ్ళిపోతుంది కిందకి, సన్నటి రవ్వలాగా వస్తుంది. చూడండి, ఈ విధంగా మనం జల్లించేసుకున్న తర్వాత ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసుకుని ఒక అరకప్పు పంచదార వేసుకుంటే సరిపోతుంది. కప్పు పల్లీలకి అరకప్పు, అదే 2 కప్పులు తీసుకుంటే కప్పు పంచదార వేసుకోవాలి. ఒక పావు కప్పు వాటర్ వేసేసుకుని పంచదార కలిపేసుకోవాలి కరిగే వరకును. మనకి తీగపాకం రావాలి, లైట్ తీగపాకం వస్తే సరిపోతుంది. తీగపాకం వచ్చిన తర్వాత ఈ పౌడర్ అంతా వేసేసుకోవాలి. పౌడర్ వేసేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని తిప్పుకోవాలి. మొత్తానికి ఉండకట్టకుండా ఇలా తిప్పుకుంటూ ఉండాలి. మొత్తం అంతా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో కొంచెం ఇలాచీ పౌడరు, అలాగే 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. దగ్గరే ఉండి ఇలా కలుపుకుంటూ ఉండాలి. మనకి పాన్ అంటుకోకుండా సపరేట్ అయిందంటే కనుక మనకి రెడీ అయిపోయినట్టే. ఇంకా అంటుకుంటుంది కదా, ఇంకొంచెం 2 నిమిషాలకి సరిపోతుంది. చూడండి, ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసేసుకుని దాని మీద వేసుకోవాలి. బటర్ పేపర్ లేకపోతే కనుక ఒక ప్లేట్కి నెయ్యి రాసేసుకుని దాని మీద అన్నా వేసుకోవచ్చు. చూడండి, ఇలా మొత్తం అంతా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మనకి చపాతీ కర్ర ఉంటుంది కదా, దాంతో పైనుండి ఇలా మనం సాఫ్ట్గా చేసుకున్నట్లయితే సాఫ్ట్గా వచ్చేస్తుంది. వెంటనే చేసేయాలి, లేకపోతే మనకి మరీ టైట్గా అయిపోతుంది. మనకి ముక్కలా కట్ చేయడానికి రాదన్నమాట. ఇప్పుడు అటు చివర ఇటు చివర మనకి ఒక షేప్ వచ్చేలా చేసుకోవాలి. ఇప్పుడు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసేసుకోవాలి. కొంచెం గట్టిపడిందంటే మనకి విరిగిపోయినట్టు వచ్చేస్తుంది, అచ్చు రాదు ముక్కలు కోయడానికి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, ఎంత సింపుల్గా చేస్తాం కదా. మరి తప్పకుండా ట్రై చేసి చూడండి. మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.